డీటెయిల్ చూస్తే పులివెందుల పోలీసులకు వివేక హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. కసనూరు పరమేశ్వర్ రెడ్డి పేరుతో రమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 రోజుల్లో తన అంతు చూస్తానని బెదిరించినట్లు ఉమాకాంత్ రెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు. వివేక హత్య కేసులో A3గా నిందితుడిగా ఉమాశంకర్ రెడ్డి ఉన్నారు. వివేకానంద హత్య కేసులో ట్విస్ట్ జరుగుతుంది. ఉమాశంకర్ రెడ్డిపై బెదిరింపులు పాల్పడ్డంటూ ఆరోపణలు వచ్చిన ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, హత్య కేసులో దాదాపుగా A3గా ఉన్నటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డి సోదరుడు ఎవరైతే రమాకాంత్ రెడ్డి ఉన్నారో రమాకాంత్ రెడ్డిని దాదాపుగా 2 రోజుల కిందట అలాగే ఇవాళ ఉదయం కూడా కొంతమంది వ్యక్తులు అజ్ఞాతంగా ఫోన్ చేసి తనను చంపేస్తామంటూ అలాగే పూర్తిస్థాయిలో కూడా నిన్ను బతకనివ్వమంటూ పూర్తిస్థాయిలో బెదిరించిన కేసులో అయితే కనుక పూర్తిస్థాయిలో ఇవాళ అయితే కనుక ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A3గా ఉన్నటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డి అయితే కనుక ఇవాళ పులివెందుల పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక కసనూరు పరమేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరున్నారో వాళ్ళైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రమాకాంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో బెదిరించారనే నేపథ్యంలో కూడా ఇవాళ స్టేషన్కి రావడం జరిగింది. అలాగే ఎవరైతే A3గా ఉన్నటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు అలాగే ఆయన సోదరుడు అయినటువంటి రమాకాంత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా పులివెందుల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే తనను గత 2 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో బెదిరిస్తున్నారంటూ కూడా ఈ కంప్లైంట్లో రాయడం జరిగింది. అలాగే ఆయనకు వచ్చినటువంటి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా ఆ 2 ఫోన్ నెంబర్లను కూడా పూర్తిస్థాయిలో కూడా కంప్లైంట్లో రాయడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా టార్గెట్ పెట్టి గతం 2 రోజుల్లో నిన్ను లేపేస్తామంటూ కూడా పూర్తిస్థాయిలో చెప్పడం జరిగింది అనే అంశాలను కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ లేఖ మీద రాయడం జరిగింది. అయితే పులివెందుల పోలీసులు అయితే కనుక ఎవరైతే ఇచ్చినటువంటి ఆ కేసును అయితే కనుక పోలీసులు అయితే కనుక తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే గతంలో కూడా ఏదైతే సునీల్ యాదవ్ కూడా కొంతమంది వ్యక్తులు తారసపడుతున్నారు, అలాగే అతను చంపుతున్న నేపథ్యంలో కూడా అతను కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే ఇప్పటికే బెయిల్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కూడా పూర్తిస్థాయిలో బెదిరింపులు అయితే కనుక వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం ఇవాళ చూసుకుంటే కనుక మరోసారి కూడా ఏదైతే A3గా ఉన్నటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డి సోదరుని కూడా పూర్తిస్థాయిలో చంపుతామని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఫోన్ కాల్ రావడంతో కూడా ఆయన హుటాహుటిన పోలీసులు పోవడం జరిగింది. అక్కడ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీని నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఆ ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనే దాకా కూడా విచారణ చేపడతాం, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి పులివెందుల పోలీసులు అయితే చెప్పడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.